హాయ్ హలో నమస్తే నవత టీవీకి స్వాగతం. నేను పావని. ఈ రోజు మన నవత టీవీలో స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలో ఈ రోజు మంగల్ పాండే గారి జీవిత చరిత్రను తెలుసుకోబోతున్నాం. మంగల్ పాండే 1827 జూలై 19న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాలియా జిల్లా నాగ్వా గ్రామంలో జన్మించారు. అతను ఒక భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. చిన్నతనం నుండే వ్యాయామం, శస్త్ర విద్య మరియు ధైర్యాన్ని పెంపొందించుకునే తత్వంతో జీవించాడు. కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటం వల్ల ఆధునిక విద్యాభ్యాసం పెద్దగా చేయలేకపోయాడు. మంగల్ పాండే గారి బాల్యం గురించి ఒకసారి తెలుసుకున్నట్లయితే, మంగల్ పాండే బాల్యం పేద కుటుంబంలో గ్రామీణ వాతావరణంలో గడిచింది. చిన్నతనంలోనే శాస్త్రాధ్యయనం కన్నా శస్త్ర విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. 9 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వారితో సంబంధం ఏర్పడింది. బ్రిటిష్ కంపెనీలోనే సిపాయిలుగా చేరినట్లు కూడా వివరాలున్నాయి. అయితే విద్యాభ్యాసం గురించి చూసుకున్నట్లయితే, కుటుంబ పరిస్థితుల వలన పాండే సాంప్రదాయ విద్యను పరిమితంగా మాత్రమే అభ్యసించాడు. అతని ప్రధాన అభ్యాసం శస్త్ర విద్య మరియు వ్యాయామ పరంగా కొనసాగింది. స్వయంగా ధైర్యం, దేశభక్తి, సంఘర్షణకు ప్రాధాన్యం ఇచ్చే విలువలను అభివృద్ధి చేసుకున్నాడు. మంగల్ పాండే బాల్యం గ్రామీణ సంప్రదాయాల ఆధారంగా సాగింది. విద్యాభ్యాసం కంటే శస్త్ర విద్య, ధైర్యం, నాయకత్వ గుణాలు ఎక్కువగా అభివృద్ధి అయ్యాయి. సైనికుడిగా తొలి సంవత్సరాలు పాండే ఉత్తర భారతదేశంలోని తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ లోని అక్బర్పూర్ పట్టణంలో జన్మించాడు. అయితే కొందరు అతని జన్మస్థలం లలిత్పూర్ సమీపంలోని ఒక చిన్న గ్రామం అని, అదే ప్రస్తుతం నైరుతి ఉత్తరప్రదేశ్ అని చెబుతుంటారు. వలస భారతదేశంలో ఈ ప్రాంతం అవధ్ లో భాగంగా ఏర్పడింది. ఇది 1856లో ఈస్ట్ ఇండియా కంపెనీచే విలీనం చేయబడిన ఒక పూర్వ రాచరిక రాష్ట్రం. ఫలితంగా అవధ్ ప్రజలలో విస్తృత అసంతృప్తి నెలకొంది. వీరిలో చాలా మంది ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో సిపాయిలుగా చేరారు. బలమైన హిందూ విశ్వాసాలను ప్రకటించే ఉన్నత కుల బ్రాహ్మణ భూస్వామ్య కుటుంబానికి చెందిన పాండే 1849లో ఈ సైన్యంలో చేరారు. అయితే కొన్ని కథనాల ప్రకారం అతన్ని దాటి వెళ్లే బ్రిగేడ్ ద్వారా నియమించబడ్డారని సూచిస్తున్నాయి. అతను 34వ బెంగాల్ స్థానిక పదాతి దళంలో సిపాయిగా చేయబడ్డాడు. ఇందులో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు ఉన్నారు. పాండే ప్రతిష్టాత్మకమైన వాడు మరియు తన సిపాయి వృత్తిని భవిష్యత్తులో విజయానికి ఒక మెట్టుగా భావించాడు. తిరుగుబాటు నేపథ్యంలో పాండే కెరీర్ ఆశయాలు అతని మత విశ్వాసాలతో విభేదించాయి. 1850ల మధ్యలో అతను బరాక్పూర్, అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉంది, దానిలోని గరిసన్ లో నియమించబడినప్పుడు ఒక కొత్త భారతదేశంలోకి ఎన్ఫీల్డ్ రైఫల్ ప్రవేశపెట్టబడింది. దీని ప్రకారం ఆయుధాన్ని లోడ్ చేయడానికి ఒక సైనికుడు గ్రీస్ చేసిన గుళికలను చివర్లా కొరికివేయాలి. అయితే దానికి ఉపయోగించిన గ్రేజ్ ఆవు లేదా పంది కొవ్వు అని ఒక పుకారు వ్యాపించింది. ఇది వరుసగా హిందువులు మరియు ముస్లింలకు అసహ్యంగా ఉండేది. బ్రిటిష్ వారు ఉద్దేశపూర్వకంగా గుళికలపై పంది కొవ్వును ఉపయోగించాలనే నమ్మకం సిపాయిలలో తలెత్తింది. తిరుగుబాటు మరియు తదనంతర పరిణామాలు మార్చి 29, 1857 నాటి సంఘటనల గురించి మరిన్ని కథనాలు ఉన్నాయి. అయితే సాధారణ ఒప్పందం ప్రకారం పాండే తన తోటి సిపాయిలను వారి బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేయమని ప్రేరేపించడానికి ప్రయత్నించాడు. ఆ అధికారులలో ఇద్దరిపై దాడి చేశాడు. నిర్బంధించిన తర్వాత తనను తాను కాల్చుకోవడానికి ప్రయత్నించాడు మరియు చివరికి బలవంతంగా అరెస్ట్ చేయబడ్డాడు కూడా. కొన్ని సమకాలీన నివేదికల ప్రకారం అతను మాదక ద్రవ్యాల ప్రభావంలో ఉన్నాడని కూడా పుకార్లు పుట్టించారు. బహుశా గంజాయి లేదా నల్లమందుకి బానిస అయ్యాడని కూడా పుకార్లు వ్యాపించాయి. అయితే అతని చర్యల గురించి అతనికి పూర్తిగా తెలియలేదు, కానీ త్వరలోనే పాండేను విచారించి మరణశిక్షను కూడా విధించడానికి సిద్ధమయ్యారు బ్రిటిష్ వారు. అయితే ఏప్రిల్ 18కి అతనికి ఉరిశిక్ష ఖాయమైంది. కానీ అప్పటి వరకు వేచి ఉంటే పెద్ద ఎత్తున తిరుగుబాటు చెలరేగుతుందని భయపడిన బ్రిటిష్ అధికారులు తేదీని ఏప్రిల్ 8కి మార్చారు. ఆ నెల చివరిలో మీరట్ లో ఎన్ఫీల్డ్ కార్డిస్ల వాడకానికి ప్రతిఘటన మే నెలలో అక్కడి సిపాయిల తిరుగుబాటుకు దారితీసింది మరియు పెద్ద తిరుగుబాటు ప్రారంభమైంది. ఇది భారతదేశం అంతటా వ్యాపించింది మరియు లక్ష్మీబాయి వంటి జాతీయవాద వ్యక్తుల నాయకత్వంలో జరిగింది. తిరుగుబాటును అణిచివేసి భారతదేశంపై నియంత్రణ తూర్పు ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ కిరీటానికి వెళ్లిన తర్వాత బ్రిటిష్ రాజ్ అని పిలువబడే కాలం ప్రారంభమైంది. భారతదేశంలో పాండే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన గుర్తింపు పొందారు. బరాక్పూర్ లో ఒక పార్కుకు అతని పేరు కూడా పెట్టారు. మరియు 1984లో భారత ప్రభుత్వం అతని చిత్రంతో కూడినటువంటి స్మారక తపాలా బిళ్లను కూడా విడుదల చేస్తుంది. అదనంగా 2005లో మంగల్ పాండే ది రైజింగ్ అనే బాలీవుడ్ చిత్రం అతని జీవితాన్ని చిత్రీకరించింది. మరియు ఈ సినిమాలో అమీర్ ఖాన్
నటుడుగా నటించారు. చూశారు కదా, ఈ రోజు మన స్వాతంత్ర ఉద్యమ సమయంలో ముఖ్య పాత్ర వహించినటువంటి మంగల్ పాండే గారి జీవిత చరిత్ర గురించి మరొక స్వాతంత్ర ఉద్యమ కథనంలో మళ్ళీ కలుద్దాం.